2 districts daily, 500 మంది persons for each. Tourist yoga, 4 venues daily, 500 persons చేస్తాం. State event at Amaravati and also ఇప్పుడే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇవి అందరికి కూడా రోల్ క్లారిటీ ఇచ్చాం. డిపార్ట్మెంట్స్ అందరికీ బడ్జెట్ కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించాం. రోల్స్ కానీ ఆర్టీజీఎస్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఎస్ఓపి ఏంటి, స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అవన్నీ కూడా పెడుతున్నాం. సిఎస్ ప్రిపరేటరీ రివ్యూ కూడా చేశాడు. సంజీవనికి ఇంటిగ్రేట్ చేస్తున్న క్యాబినెట్ ప్రపోజల్ కూడా మొన్నే తీసుకున్నాం. నెక్స్ట్ ఇక డిపార్ట్మెంట్స్ ఏవైతే ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. హెల్త్, మెడికల్, వెల్ఫేర్, అదే మరిగా ఐటీ అండ్ ఆర్టీజీఎస్, 3వ సెక్రటరీ హెచ్ఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్, సర్ఫ్ అండ్ ఆల్సో మెప్మా. నెక్స్ట్ అదే మరి సెక్రటరీ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్, ఎండి, శాప్, డైరెక్టర్ ఐఎన్పిఆర్, స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అందరికి కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చాం. ఈ నెల యోగా మంత్ కింద డిక్లేర్ చేసుకున్నాం. అదే మరి డోర్ స్టెప్ యోగా వీడియోస్ అన్ని కూడా తయారు చేసి ఇప్పుడు నేను చెప్పాను 90 వీడియోస్ రిలీజ్ చేస్తున్నా. 21 డెడికేటెడ్ టు డిసీజ్ వైజ్, 7 sets ఆఫ్ డైలీ ప్రాక్టీస్ కాంబినేషన్ ఆసన, ప్రాణాయామం ఇవి కూడా చేశాం. 50 షార్ట్ వీడియోస్ అడ్రస్సింగ్ కామన్ యోగా కోర్రీస్ అన్ని కూడా పెట్టాం. బ్రాడ్కాస్టింగ్ ఇన్విటేషన్ అవన్నీ కూడా పెట్టాం. ఇప్పుడే నేను చెప్పాను ఈ నెలలోని ఐఎన్పిఆర్ కూడా చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. అవి శాశ్వతంగా ఉంటాయి. ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు వారు ఎక్కడ ఇదైనా వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేటెస్ట్ అప్గ్రేడేషన్స్ అవన్నీ కూడా పెడతాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఆరోగ్యం, డబ్బుల ఆదా 2 జరుగుతాయి. ఎంత మనకు డబ్బులున్నా, హోదాలున్నా, ఆరోగ్యం లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇది ఒక మంచి సాధన, మనకు వచ్చిన వారసత్వం. దాన్ని రివైవ్ చేయడానికి మన జీవితంలో దీన్ని ఒక జీవన విధానంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తే మేము ప్రకృతి సేద్యం ఈరోజే అది కూడా దీంట్లో భాగం. ఎందుకు హెల్త్లో మీరు చూసినప్పుడు ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడుతున్నాం, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్నాం, పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నిటి వల్ల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ దగ్గర నుంచి అనేక సమస్యలకి మూల కారణమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రివర్స్ చేస్తున్నాం ప్రకృతి సేద్యం, నేచురల్ ఫార్మింగ్. ఈరోజు మనం చేసిన దానికి 26 వరల్డ్ ఫుడ్ ప్లానెట్ అవార్డు వచ్చింది, $1.5 million. ఇది యునిక్ అవార్డు. అంటే దీనికి 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ఇప్పటికి చేస్తున్నారు. ఇది 50 లక్షల ఎకరాలు, 50 లక్షల ఫార్మర్స్ని ఇంక్లూడ్ చేయాలని ఆ దిశగా ముందుకు పోయినప్పుడు ఇలాంటి అవార్డ్స్ రావడం అంటే ప్రపంచానికి మనం యోగా ఏ విధంగా అయితే అందిస్తున్నామో ప్రకృతి సేద్యం యొక్క నాలెడ్జ్ని కూడా ప్రపంచానికి అందిస్తున్నాం. నిన్నటి వరకు అందరూ అన్నారు ఇది అసాధ్యం అన్నారు. సైంటిస్టులు అంతా కూడా దీన్ని వ్యతిరేకించారు, యూనివర్సిటీస్ వ్యతిరేకించాయి. ఇది ప్రపంచం మొత్తం ఆమోదించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనం చేసిన పనుల్లో. లాస్ట్ టైం యోగా ఇక్కడ నుంచి మేము అక్కడ కూడా వచ్చాం. మీడియా చాలా బాగా ఈవెంట్స్ జరిగింది, దానికి కూడా ప్రశంసించారు, బాగా నిర్వహించారు. కానీ దానిపై కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు
విమర్శలు చేసి ప్రస్తుతం అంతా నీట్గా జరిగిన కార్యక్రమం. అంటే వాళ్ళు విమర్శ తప్ప వాళ్ళకి ఏం చేతనవుతుంది? విధ్వంసం, విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ, నేను కానీ, ఇప్పుడు ఎన్డీఏ కానీ, మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మాట్లాడుతుంటే ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని మాట్లాడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్నే పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలపై కర్రలు, అందుకే చెప్పాగా నేను గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్ కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు కానీ శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగం రానడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? అసెంబ్లీలో మనం చూసాం, సాక్ష్యాలతో ట్రూత్